వెల్కమ్ టు కృష్ణ అనంత ఎడ్యుకేషనల్ ఛానల్. గైస్ ఈ రోజు అయితే మనం సిఎస్ఎస్ తెలుగులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఇంట్రో ఆఫ్ సిఎస్ఎస్ అనేది మనం HTML ద్వారా రాసిన కంటెంట్ కి స్టైల్స్ అండ్ అక్కడ ఉన్న సైజ్ ఆఫ్ టెక్స్ట్ కి అండ్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన కంటెంట్ కి కలర్స్ యాడ్ చేయడం కోసం అండ్ ఇమేజెస్ యాడ్ చేసిన ఇమేజెస్ ని మనకి సైజ్ ఆఫ్ ద ఇమేజెస్ అండ్ సైజ్ ఆఫ్ ద వీడియోస్ ని మార్చడం కోసం అండ్ టెక్స్ట్ అలైన్స్ ని మార్చడం కోసం చేసినట్టు. సో ద HTML కంటెంట్ కి కలర్స్ అండ్ యాడింగ్ ద డిజైన్స్ అనేది అయితే మనం సిఎస్ఎస్ అనేది అయితే గైస్ ముందుగా మనం సిఎస్ఎస్ ని HTML లోకి లింక్ చేయడం చూద్దాం. సో దానికోసం మనం షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే క్లిక్ చేస్తే మనకి ముందుగా HTML లో డిస్కస్ చేసినట్టు బాయిలర్ ప్లేట్ అయితే వస్తుంది. సో అందులో టైటిల్ ట్యాగ్ కింద మనం సిఎస్ఎస్ లింక్ సిఎస్ఎస్ అని అయితే క్లిక్ చేయాలి. సో ఆర్ఎల్స్ మనకి లింక్ అని క్లిక్ చేశాక మనకు ఆప్షన్స్ లో సిఎస్ఎస్ అని అయితే ఉంటుంది. సో లింక్ సిఎస్ఎస్ లోకి వెళ్ళాక ఇక్కడ స్టైల్ సిఎస్ఎస్ అనేది అయితే మనకు కనబడుతుంది. సో ఇందులో మనం సిఎస్ఎస్ కి ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ ని మనం టైప్ చేయాలి. నేను స్టైల్ సిఎస్ఎస్ అనేది అయితే నేమ్ అయితే డిఫైన్ చేశాను నా సిఎస్ఎస్ కి. సో ఇక్కడ ఆల్రెడీ సిఎస్ఎస్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో దీన్ని అయితే మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం స్టైల్ సిఎస్ఎస్ లో కలర్స్, టెక్స్ట్ అలైన్స్ అండ్ టెక్స్ట్ సైజింగ్ అండ్ బార్డర్స్ అండ్ మిగతా ఏమైనా డిజైన్స్ చేస్తే అది ఇప్పుడు HTML రాసిన కోడ్ ద HTML కంటెంట్ కి అయితే అది అయితే వర్తిస్తుంది. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్. దానికంటే ముందు మనం HTML లో CSS లేకుండా కలర్స్ అండ్ డిజైన్స్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఎలా విజిబుల్ అవుతుందో మనం అయితే చూద్దాం. సో దానికోసం లైవ్ సర్వర్ లోకి అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడైతే మనకి ప్లెయిన్ గా ఉంది ఎందుకంటే మనం కంటెంట్ ఏమైతే ఇవ్వలేదు, కంటెంట్ ఏమీ ఇవ్వలేదు. సో దానికోసం మనం బాడీలో h1 ట్యాగ్ దిస్ ఈజ్ అండ్ CSS దిస్ ఈజ్ అండ్ CSS అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ కి అండ్ మనం కలర్ అండ్ సైజ్ అండ్ టెక్స్ట్ అలైన్ చేయడానికి మనం CSS అయితే వాడతాం. సో దానికంటే ముందు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్. అంటే ఇక్కడ ఉన్న ఈ వైట్ లేయర్ మొత్తం కలర్ చేంజ్ చేయడం, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం కలర్ చేంజ్ చేద్దాం. సో దానికోసం మనం స్టైల్ సిఎస్ లోకి వెళ్ళి బాడీ అనేది అయితే క్లిక్ చేయాలి. సో బాడీ అనేది అయితే మనం ఎందుకు టైప్ చేసామంటే ఈ కంటెంట్ అంతా మనం బాడీలో అయితే రాసాం. సో దానికోసం అండ్ ఆల్సో ఈ బాడీని మనం సెలెక్టర్ అని అంటాం. సో ఓకే, నౌ అండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం, బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ అయితే ఇస్తాం. సో ఇలాగా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ అనేది అయితే ఫినిష్ అయింది. అండ్ అవర్ సెకండ్ టాపిక్ వచ్చేసి టెక్స్ట్ అలైన్. సో ఇక్కడ ఉన్న ఈ బాడీలో ఉన్న కంటెంట్ అలైన్ ని మనం సెంటర్ లోకి మూవ్ చేయడం కోసం టెక్స్ట్ అలైన్ అయితే వాడతాం. సో దీన్ని సెంటర్ కి మూవ్ చేస్తే ఈ అలైన్ ఈ టెక్స్ట్ అంతా సెంటర్ లోకి వస్తుంది. సో ఈ టెక్స్ట్ అనే కాదు, బాడీలో ఇచ్చే ఏ టెక్స్ట్ అయినా సెంటర్ లోకి వస్తుంది. సో మనం ఈ టెక్స్ట్ సెంటర్ లో ఉంచి మిగతా టెక్స్ట్ ని వేరే సైడ్ అలైన్ చేయడం కోసం మనం వేరే ట్యాగ్స్ అయితే వాడతాం. దాన్ని div classes HTML లో వాడతాం. సో దాని గురించి కూడా మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. సో ముందుగా మనం టెక్స్ట్ అలైన్ లో కాన్సెప్ట్ వచ్చేసి లైక్ H2 హాయ్ గైస్. సో ఈ హాయ్ గైస్ అనేది కూడా మనకి మిడిల్ లో సెంటర్ లో అలైన్ అవుతుంది. బట్ దీన్ని నేను అలైన్మెంట్ అనేది వేరే చేంజ్ చేద్దామని చూస్తాను. లైక్ ఈ టెక్స్ట్ అనేది నాకు లెఫ్ట్ ఆర్ రైట్ కావాలి, నాట్ ఇన్ ద సెంటర్. సో దానికోసం మనం క్లాస్ అనేది అయితే దీనికి ఈ పర్టికులర్ టెక్స్ట్ కి అయితే మనం ఒక నేమ్ అయితే ఇవ్వబోతున్నట్టు లైక్ దట్. సో ఈ టెక్స్ట్ కి మనం నేమ్ అయితే ఇవ్వబోతున్నాం. సో దట్ దీనికి CSS1 అనేది అయితే నేమ్ అయితే ఇచ్చాం. సో ఇక్కడికి వెళ్ళి ఏమైనా పార్ట్ ని మార్చడం కోసం దానికి ఇచ్చే నేమ్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎంటర్ చేసి దాని తర్వాత దానికి టెక్స్ట్ అండ్ అలైన్స్ ఆర్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ స్టైల్స్ అనేది అయితే మనం చేయొచ్చు. సో దానికోసం నేను క్లాస్ వచ్చేసి మనం నేమ్ CSS1. నౌ CSS1 అయితే మనం టైప్ చేసాం. అండ్ నౌ ఇప్పుడు ఈ హాయ్ గైస్ అనే టెక్స్ట్ ని నేను లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయడం కోసం టెక్స్ట్ అలైన్ లో లెఫ్ట్ ని అయితే సెలెక్ట్ చేసాము. టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయింది. సో దానికోసం మనం హాయ్ గైస్ కి మనం ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చాం. H2 ట్యాగ్ కి మనం ఒక క్లాస్ నేమ్ అయితే మనం మార్చుదాం.
సో కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ కలర్ ని మనం రెడ్ గా అయితే మారుద్దాం. ఓన్లీ హాయ్ గైస్ అనేది రెడ్ గా ఎందుకు మారిందంటే, ఎందుకంటే మనం క్లాస్ నేమ్ 1 కి అయితే మనం ఓన్లీ దానికి మాత్రమే వర్తించేటట్టు అయితే మనం అయితే ఈ కలర్ అయితే మార్చాం. బట్ ఇన్ కేస్ సిఎస్ఎస్ 1 అయితే మనం తీసేస్తే మొత్తం ఓవరాల్ టెక్స్ట్ అనేది అయితే రెడ్ గా మారుతుంది. సో ఇక్కడ దీనికి సపరేట్ గా అయితే మనం అయితే టెక్స్ట్ అలైన్ కి రెడ్ అయితే ఇద్దాం. సో బాడీలో ఉండే ఈ దిస్ ఈజ్ అండ్ సిఎస్ఎస్ కి టెక్స్ట్ అలైన్ టెక్స్ట్ కి మనం రెడ్ కలర్ ఇవ్వడం కోసం సపరేట్ గా బాడీ అనే ఒక కంటెంట్ లో అయితే ఇచ్చాం. సో ఈ బాడీ అనే కంటెంట్ లో అయితే మనం రెడ్ కలర్ గా మారమని, సో దానికైతే మనం దిస్ ఈజ్ అండ్ సిఎస్ఎస్ కి అయితే మనం కలర్ అనేది అయితే చేంజ్ చేసాం. సో ఇలాగా మన బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ అయితే మార్చగలుగుతాం. అండ్ ఇదే టెక్స్ట్ అలైన్స్ లో కూడా మనం చేయగలుగుతాం. సో మనం ఇంకొక క్లాస్ ని అయితే తీసుకుని దానికి టెక్స్ట్ అలైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసి ఫర్దర్ గా వెళ్దాం. లైక్ h1 హాయ్ css హాయ్ guys, this is an easy to learn. Hi guys, this is easy to learn. ఓకే, సో ఈ టెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి సెంటర్ లో ఎందుకు వచ్చిందంటే, సో ఇది బాడీ కిందకైతే వస్తుంది. దీనికి సపరేట్ గా మనం క్లాస్ అయితే ఇవ్వలేదు. సో క్లాస్ అనేది అయితే మనం h2 కి అయితే ఇచ్చాం. సో ఈ h2 అనేది అప్పుడు దీనికి సంబంధం లేకుండా దీనికంటూ సపరేట్ గా కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే అయిపోయింది. సో దీనికోసం మళ్ళీ మనం క్లాస్ css2 అయితే ఇద్దాం క్లాస్ నేమ్. దానికోసం మళ్ళీ మనం స్టైల్ css లోకి వెళ్ళి ఈ దీనికైతే మనం నేమ్ అయితే దీనికైతే మనం మళ్ళీ స్టైల్స్ అయితే ఇద్దాం .css2. సో దీనికి మనం కలర్ వచ్చేసి వైట్, కలర్ వచ్చేసి వీట్ కలర్. ఓకే, నౌ దీని టెక్స్ట్ అలైన్ వచ్చేసి రెడ్ టెక్స్ట్ అలైన్ వచ్చేసి రైట్ కి అయితే మారుద్దాం. సారీ, టాపిక్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ అండ్ టెక్స్ట్ అలైన్స్ అండ్ కలర్ చేంజింగ్స్ ఫర్ ద టెక్స్ట్ లో మనం మనకి కావాల్సిన కంటెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేయడం కోసం మనం అయితే చూద్దాం. సో దానికోసం మనం ఇక్కడైతే మనకి పారాగ్రాఫ్ అయితే వచ్చింది. సో ఈ పారాగ్రాఫ్ కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మార్చడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ యొక్క దానికైతే క్లాస్ ఐడి అయితే ఇద్దాం. మనం క్లాస్ నేమ్ వచ్చేసి css3. స్టైల్స్ లోకి వెళ్దాం. css3 డాట్ css3 కి మనకున్న కంటెంట్ ఏంటంటే పారాగ్రాఫ్ కంటెంట్. సో ఈ పారాగ్రాఫ్ కంటెంట్ కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం కోసం మెయిన్ గా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ సంథింగ్ కలర్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఈ కలర్ అనేది మార్చడం కోసం నేనైతే దీనికి క్లాస్ నేమ్ అయితే డిఫైన్ చేసి దీనికంటూ ఒక సపరేట్ క్లాస్ ఇచ్చి, సో ఈ టెక్స్ట్ ఈ కలర్ ఈ మోడల్ ని మాత్రమే మార్చడం కోసం నేను స్టైల్ అయితే రిప్రజెంట్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ అలైన్ కూడా మనం మార్చవచ్చు. లైక్ టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్ అయితే మూవ్ చేస్తాను. సో టెక్స్ట్ ని అయితే మూవ్ చేసాం మనం రైట్ సైడ్. మెయిన్ టాపిక్ వచ్చేసి ప్యాడింగ్స్. సో ఈ ప్యాడింగ్స్ కోసం మనం css3 కి అయితే మనం ప్యాడింగ్ చేసి చూపిస్తాను. సో ప్యాడింగ్ అంటే ఏంటంటే నేను ఇక్కడ చూపించబోయే పిక్చర్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్యాడింగ్ అనేది లోపల ఉన్న కంటెంట్ కి స్పేస్ ఇవ్వడం కోసం వాడేదాన్ని మనం ప్యాడింగ్ అంటాం. ఇక్కడ ప్లేస్ లేదు అండ్ ఆల్సో మనకి ఇక్కడ బార్డర్స్ అండ్ ఆల్సో ఇక్కడ ఒక సైడ్ బార్డర్ ఒక సైడ్ స్పేస్ వచ్చి ఇంకో సైడ్ స్పేస్ లేదు. బికాస్ మనం టెక్స్ట్ అయితే రైట్ సైడ్ అలైన్ చేసాం. బట్ ఈ ప్యాడింగ్ అయితే నీట్ గా కన్వీనియంట్ గా చదవడం కోసం అండ్ కొద్దిగా నీట్ గా అసలు సిఎస్ఎస్ అంటేనే స్టైల్స్ అంటే డిజైనింగ్ అనేది నీట్ గా ఇవ్వడం కోసం ప్యాడింగ్స్ అనేది అయితే మెయిన్ కాన్సెప్ట్ రోల్ అయితే ఈ సిఎస్ఎస్ లో ప్లే చేస్తుంది.
సో దానికోసం నేను 30 పిక్సెల్ అయితే ప్యాడింగ్ అయితే ఇస్తాను. సో 30 పిక్సెల్ మీకు చూపిస్తాను. ఇక్కడ 30, లెఫ్ట్ 30, అప్ 30, డౌన్ 30 అండ్ రైట్ 30 అయితే స్పేస్ అయితే మనకి తీసుకుని కంటెంట్కి 30 లెఫ్ట్, 30 రైట్, 30 అప్, 30 లో అయితే మనకి స్పేస్ని డిఫైన్ చేసి స్పేస్ని పెంచుతుంది. సో దిస్ ఈస్ ద ప్యాడింగ్. అండ్ ఇఫ్ ప్యాడింగ్ని లెఫ్ట్ అయితే చూద్దాం. ప్యాడింగ్ లెఫ్ట్ అంటే ఏంటో. ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్ అయితే ఇస్తాం. సో ఈ ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఇటు సైడ్ ఉన్న 20 పిక్సెల్కి మాత్రమే ప్యాడింగ్ అనేది అయితే అప్లై అవుతుంది. ఇటు సైడ్ ఉన్న కంటెంట్కి 20 పిక్సెల్ అయితే స్పేస్ని అయితే ఇస్తుంది. సో ప్యాడింగ్ లెఫ్ట్ అనేది అయితే ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్పేస్ అయితే ఆక్యుపై అవుతుంది. సో ప్యాడింగ్ రైట్ గురించి అయితే చూద్దాం. సో ప్యాడింగ్ రైట్ 90 పిక్సెల్ అయితే ఇద్దాం. ప్యాడింగ్ రైట్ వచ్చేసి 90 పిక్సెల్ ఇచ్చినప్పుడు మనకి ప్యాడింగ్ యొక్క రైట్ సైడ్కి టెక్స్ట్ అయితే లెఫ్ట్ సైడ్కి టెక్స్ట్ మూవ్ అయ్యి రైట్ సైడ్ 90 పిక్సెల్ అనేది అయితే స్పేస్ని అయితే మనకైతే ఇచ్చింది. సో దిస్ ఈస్ ద ప్యాడింగ్ కాన్సెప్ట్. మెయిన్గా ప్యాడింగ్ అనేది అయితే మనకి ఆ కంటెంట్ని నీట్గా ప్రజెంట్ చేయడం కోసం అండ్ ఆ కంటెంట్కి స్పేస్ డిఫైన్ చేయడం కోసం అండ్ ఇట్ హెల్ప్స్ వెరీ యూస్ఫుల్. మెయిన్ టాపిక్ వచ్చేసి బాక్సింగ్ టాపిక్. సో బాక్సింగ్ టాపిక్లోకి మనం వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే మనం ఒక కంటెంట్ని అయితే ఇవ్వాలి. సో మన బాక్సింగ్ టాపిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బాక్స్ రూపంలో అయితే కావాలి. సో దానికోసం మనం డివ్ క్లాస్ని అయితే వాడతాం. డివ్ అంటే మనం ఏమనుకున్నాం, సో డివ్ అనేది కంటైనర్. సో కంటైనర్కి క్లాస్ ఇచ్చాం. సో క్లాస్ ద్వారా మనం స్టైల్స్ని అయితే ప్రజెంట్ చేస్తాం. సో ఈచ్ బాక్స్కి ఈచ్ క్లాస్, సో ఈచ్ క్లాస్కి ఈచ్ స్టైల్కి ఈచ్ యొక్క ఎబిలిటీని అయితే మనం ప్రజెంట్ చేయబోతున్నాం. సో దానికోసం మనం డివ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఇంకొక బాక్సింగ్ అయితే ఇద్దాం. దీనికి బాక్సింగ్ నెంబర్ 1. సో బాక్సింగ్ అండ్ బాక్స్ అనేది టూ క్లాసెస్ అయితే ఇస్తాం. సో బాక్స్ని అయితే మనం హోల్ 3 బాక్సెస్ని ఒకేసారి మూవ్ చేయడానికి అయితే వాడతాం. బాక్సింగ్ నెంబర్ 1, బాక్సింగ్ నెంబర్ 2, బాక్సింగ్ నెంబర్ 3 అయితే మనం 3 ప్రజెంట్ చేస్తాం. సో ఆ 3ని మనం 3 వేరియేషన్ కింద మూవ్ చేయడానికి అయితే మనం వాడదాం. సో దీని ద్వారా మనకి డివ్ క్లాసెస్లో ఈజీగా అయితే మనకి ప్రజెంట్ చేయడానికి అయితే సింపుల్గా అయిపోతుంది. దానికోసం మనం 3 బాక్సెస్ని అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సో ముందుగా మనం ఈ 3 బాక్సెస్కి ముందుగా మనం బాక్స్కి అయితే స్టైల్ చేయాలి. అక్కడ ఉండే కంటెంట్ని అయితే మనం మూవ్ చేసి ఒక ఆర్డర్లో అయితే తెచ్చుకున్నాం. సో దానికోసం దానికోసం మనం ఒక లోపల అయితే కంటెంట్ని ఎత్తుకుందాం. దిస్ ఈజ్ సిఎస్ఎస్ అనేది అయితే ఇచ్చాను. సో ఇదే పేస్ట్ చేసి మనం మొత్తం 3 బాక్సెస్కి అయితే కంటెంట్ని అయితే ఇది సిఎస్ఎస్ అనేది అయితే ఇద్దాం. ఓకే అండ్ మనకు వచ్చేసి బార్డర్ అండ్ బాక్సింగ్ అయితే మొత్తం అన్ని చేద్దాం. ఈ బాక్స్కి ఈ 3ని మనం ఒక టైట్ లైన్లో మనమైతే బాక్స్ అయితే ప్రజెంట్ చేస్తాం. దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ యొక్క విడ్త్ని అయితే మనం సెలెక్ట్ చేద్దాం ఫస్ట్. సో బార్డర్ కలర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేద్దాం. సో బార్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ అయితే నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే, గ్రీన్ అండ్ ఎల్లోని అయితే ప్రజెంట్ చేశాను. సో ఇక్కడైతే మనకి విజిబుల్ అవ్వట్లేదు కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్ అయితే ఇద్దాం. ఇక్కడ ఇంకా విజిబుల్ అయింది. సో దీన్ని మనం స్టైల్ లైక్ వ్యూ పోర్ట్ అండ్ వ్యూ హైట్ అండ్ విడ్త్ హైట్ ద్వారా మనం దీన్ని అయితే మనం మార్చచ్చు. సో దానికోసం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ డిస్ప్లేని అయితే చూద్దాం. డిస్ప్లే వచ్చేసి ఇన్లైన్ చేద్దాం. ఓకే అండ్ టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అయితే చేద్దాం. ఓకే అండ్ నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఇందులోనే దీని యొక్క విడ్త్ అండ్ హైట్ గురించి అయితే ఒక్కసారి మనం అయితే డిస్కస్ చేద్దాం. మనం చూద్దాం. అండ్ హైట్ యొక్క ఎబిలిటీస్ అండ్ హైట్ యొక్క వ్యూ పోర్ట్స్ అండ్ వ్యూ హైట్స్ అనేది అయితే ఒక్కసారి నేను స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి అందరూ దీని ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ నౌ హైట్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ హైట్ వచ్చేసి ఈ బాక్సెస్ అన్నిటికి 155 పిక్సెల్ అయితే నేనైతే ఇస్తాను. 155 పిక్సెల్. ఓకే, ఈచ్ బాక్స్ కి 150 పిక్సెల్ అయితే వచ్చింది. సో కలర్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి సో కలర్ అయితే మనకి విజిబుల్ అవ్వట్లేదు. సో విడ్త్ కూడా అయితే మనం చూద్దాం. విడ్త్ వచ్చేసి నేను 150 పిక్సెల్ అయితే ఇస్తాను ఆర్ 155 పిక్సెల్ అయితే ఇస్తాను. సో రెండు ఈక్వల్ గా ఉంటాయి. విడ్త్ కూడా నేను 150 పిక్సెల్ ఇచ్చేసాను. అండ్ డిస్ప్లే అలైన్ గురించి డిస్ప్లే గురించి అయితే మనం చూద్దాం. డిస్ప్లే వచ్చేసి నేను ఇన్లైన్ బ్లాక్ అయితే ఇస్తాను. లైక్ ఇన్లైన్ బ్లాక్
లైక్ ఇన్లైన్ బ్లాక్ యొక్క డెఫినేషన్ అయితే నేను స్క్రీన్ మీద అయితే ఒకసారి వేస్తాను. అండ్ ఆఫ్టర్ ఇన్లైన్ బ్లాక్ మనం అయితే సెలెక్ట్ చేయబోయే నెక్స్ట్ వచ్చేసి మార్జిన్. సో మార్జిన్ గురించి అయితే మనం చూద్దాం. సో మార్జిన్ అంటే మన అందరికీ తెలిసిందే. దీనికోసం మనం 5 పిక్సెల్ అయితే వేద్దాం. ఓకే, అండ్ మార్జిన్ కూడా మనం అప్లై చేస్తాం. అండ్ బార్డర్, ఇది ది మెయిన్ రీజన్ ఫర్ ద కలర్ యాడింగ్ బార్డర్స్ కి అయితే. బార్డర్ ని నేను 4 పిక్సెల్ అయితే ఆర్ ఎల్స్ 6 పిక్సెల్ అయితే బార్డర్ కి అయితే ఇస్తాను. సో బార్డర్ అయితే 6 పిక్సెల్ ఇచ్చింది, బట్ కలర్ అయితే విజిబిలిటీ లేదు. సో దానికోసం సాలిడ్ ని అయితే మనం యాడ్ చేద్దాం. సో సాలిడ్ లో నేను రెడ్ ని ఆర్ బ్లాక్ ని ఆర్ yellow ని అయితే తీసుకుంటాను. మాక్సిమం ఐ విల్ చూస్ ద గ్రీన్ కలర్ మోస్ట్లీ. సో గ్రీన్ కలర్ ని అయితే మనం యాడ్ చేద్దాం. సో గ్రీన్ అయితే మనకు కొద్దిగా డార్క్ గా విజిబిలిటీతో ఉంటుంది కాబట్టి మనం చూసాం. బట్ బాక్స్ నెంబర్ 1, సో దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్. ఇప్పుడు బాక్సెస్ అన్నిటికైతే మనం అప్లై చేసాం, బట్ ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క స్టైల్ అయితే మనం అప్లై చేసి చూద్దాం. సో దానికోసం బాక్సింగ్ 1, సో బాక్సింగ్ 1 కి అయితే మనం స్టైల్ అయితే అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈ సిఎస్ఎస్ ని టెక్స్ట్ అలైన్ అయితే మనం చేద్దాం. టెక్స్ట్ అలైన్ కోసం సెంటర్ అని అయితే నేను అప్లై చేశాను. సో టెక్స్ట్ అనేది అయితే సెంటర్ అయితే మారింది, బట్ అన్నిటికి ఒకటే మారింది. సో దానికి రీజన్ ఏంటంటే మనం బాక్సింగ్ కి నెంబర్ అయితే చేంజ్ చేయలేదు. సో నెంబర్ 2, నెంబర్ 3. సో ఇప్పుడు వచ్చేసి అనదర్ 2 బాక్సెస్ అయితే టెక్స్ట్ అలైన్ అయితే మారలేదు. కారణం ఏంటంటే మనం ఇచ్చింది జస్ట్ బాక్సింగ్ నెంబర్ 1 కి, బట్ అన్ని 3 ఎలా ఈక్వల్ గా వచ్చినాయి అంటే మనం ఇచ్చింది బాక్స్ కి ఇక్కడైతే ఇచ్చాం, సో బాక్సింగ్ కి వేరే డిఫరెంట్ గా ఇచ్చాం. సో దిస్ ఈస్ ద రీజన్ వై టెక్స్ట్ అలైన్ కమ్ ఇన్ ద సెంటర్. సో ఓకే, అండ్ పొజిషన్ వచ్చేసి స్టాటిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. పొజిషన్ స్టాటిక్. సో పొజిషన్ ఓకే, స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఒకటే ఎలిమెంట్ అనే సాధారణ డాక్యుమెంట్ ఫ్లో పొజిషన్ లోనే ఉంటుంది. సో ఏదైనా ప్రత్యేక పొజిషన్ లేకుండా, సో ఇది డిఫాల్ట్ వాల్యూలోనే అదైతే ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద స్టాటిక్. సో బాక్సింగ్ నెంబర్ 2 అయితే మనం అయితే రిప్రజెంట్ చేసి ఒకసారి చూద్దాం. సో డాట్ బాక్సింగ్ 2 కి అయితే పొజిషన్ అయితే మనం రిలేటివ్ అయితే ఇద్దాం. పొజిషన్ రిలేటివ్ అంటే ఏమీ లేదు గైస్. ఈ బాక్స్ ని మూవ్ చేయడం కోసం మనమైతే పొజిషన్ రిలేటివ్ అయితే వాడతాం. సో రిలేటివ్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజింగ్ ద టాప్, బాటమ్, లెఫ్ట్ మరియు రైట్ ప్రాపర్టీస్ ఉపయోగించి ఈ అడ్జస్ట్ చేసుకోవచ్చు బాక్సింగ్ ని. సో ఇక్కడ మనం పొజిషన్ అయితే ఇచ్చేసాం, పొజిషన్ రిలేటివ్ అయితే ఇచ్చాం. సో టాప్ మనం అయితే మారుతుంది. సో టాప్ 80 పిక్సెల్ అయితే ఇద్దాం. సో టాప్ 80 పిక్సెల్ అయితే ఇట్ విల్ బి మూవ్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద రిలేటివ్ టాపిక్. అండ్ రిలేటివ్ టాపిక్ అయిపోయాక మనం బాక్సింగ్ 3 కి అయితే వెళ్ళిపోదాం. సో బాక్సింగ్ 3 లో మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ గురించి అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఫిక్స్డ్ టాపిక్ అయితే పొజిషన్ ఫిక్స్డ్. సో మనం చాలా చార్ట్ బార్స్ అయితే చూస్తాం. చాలా చార్ట్ బార్స్ మనకైతే ఇక్కడ ప్రెసెంట్ ఆర్ ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దానికోసమే ఈ ఫిక్స్డ్ అయితే వాడతారు. సో బాటమ్ 40 పిక్సెల్ అయితే ఇద్దాం. సో బాటమ్ 40 పిక్సెల్ అయితే వచ్చింది. సో రైట్ అండ్ లెఫ్ట్ మనకి ఇష్టం వచ్చినట్టు అయితే మూవ్ చేసుకోవచ్చు. సో రైట్, సో నేను రైట్ అయితే 90 పిక్సెల్ అయితే ఇస్తాను. సో 90 పిక్సెల్ అయితే మూవ్ అయితే అవుతుంది. అండ్ లైక్ 90 పిక్సెల్ కాదు, 50 పిక్సెల్ అయితే ఇద్దాం. సో 50 పిక్సెల్ అయితే మూవ్ అయింది, డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఫర్దర్ గా మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి HTML CSS ద్వారా మీరే సొంతంగా ఓన్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలన్నది అయితే చూపిస్తాను. సో ఆ పోర్ట్ఫోలియో కూడా చాలా క్రియేటివ్ గా అండ్ ఇన్నోవేటివ్ గా ఉంటుంది. సో అందులో బార్డర్ అండ్ హైట్ అండ్ విడ్త్ యొక్క ఇన్ డీటెయిల్డ్ గా చాలా డిస్కషన్స్ అయితే జరుగుతాయి. అండ్ సో దానికోసం మెయిన్ గా మనకి కావాల్సింది వచ్చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో